మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తొర్రూరులోని ఆమె నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించి ఆమెను బయటకు రాకుండా అడ్డుకున్నారు. తమను గృహ నిర్బంధం చేయడంపై సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని విపక్ష నేతల గొంతు నొక్కుతోంది. మెజారిటీ లేకనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికను వాయిదా వేయించిందని ఆమె విమర్శించారు. మరోవైపు మధుసూదనాచారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అమరావతి నగర్లోని తులసి బార్ ఎదురుగా ఉన్న శాంతినికేతన్ అపార్ట్మెంట్ లో సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనైతికంగా మరి ప్రతిపక్షాల మీద తుపాకులు ఎక్కుపెట్టి పోలీసులను పావులుగా వాడుకొని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ నేను తొర్రూరు వెళ్లే క్రమంలో, తొర్రూరు కాదు కదా, ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉదయం నుంచి రాత్రి నుంచి పోలీసులు పారా కాస్తున్నారు. అక్రమంగా గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మెజార్టీ లేని కాడ ఇవాళ ఇంత పెద్ద మహబూబాద్ ను ఎవరో స్వతంత్ర ఇండిపెండెంట్ గా ఒక సీటు గెలిచిన వాళ్లకు ఇంత పెద్ద మున్సిపాలిటీని చెప్పిరు అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా? మీ అధికారం కోసం ఇవాళ వార్డ్ కౌన్సిలర్లను అంగడిలో సరుకుల్లాగా కొంటున్నారు, అంగడిలో సరుకుల్లాగా అమ్ముకుంటున్నారు. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. మెజారిటీ ఉన్న దగ్గర కూడా సరిగ్గా ఎన్నికలు నిర్వహించలేని మీరు, మాకు మెజారిటీ ఉన్న దగ్గర మమ్మల్ని గెలవనీయకుండా అడ్డుపడటానికి మీరు చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏది ఏమైనా తొర్రూరు గెలుస్తాం. అక్కడ సభ్యులు కానీ కడియం కావ్య ఓటేయటానికి ఎలాంటి నైతిక హక్కు లేదు. అలాగే పోలీసులు మమ్మల్ని అక్రమంగా గృహ నిర్బంధం చేస్తున్నారు, అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అరెస్ట్ చేసినా, మమ్మల్ని జైల్లో వేసినా మా పోరాటం ఆగదు, మా ఉద్యమం ఆగదు. మేము అనుకున్న లక్ష్యానికి తప్పకుండా చేరే విధంగా మరి అందరి సహకారంతో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.